2022 సెప్టెంబర్ చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో నాకు నా వైఫ్కి. ఏంటంటే 2 పిక్చర్ రిలీజ్ అయిపోతుంది. ఒకడు పొన్నియిన్ సెల్వన్, చిన్నవాడు హీరో యాక్ట్ చేసిన పిక్చర్, టైటిల్ రోల్ చేసిన పిక్చర్. ఇంకోటి చిరంజీవి గారు యాక్ట్ చేసి రాజా డైరెక్ట్ చేసిన గాడ్ ఫాదర్. వారం రోజులు రిలీజ్, వారం రోజులు 2 పిక్చర్ రిలీజ్. ఇందులో ఎవరిదైనా ఒకటి హిట్ అయ్యి ఒకటి ఫ్లాప్ అయితే మా పొజిషన్ ఏంటి? ఈ సంతోషం పోతుంది, ఈ బాధలు. ఒక రిలీజ్కి ముందు మేము ఒక 15 రోజులు 20 రోజులు పడిన బాధలు ఉంది కదమ్మా, దేవుడి దగ్గర మొక్కుకున్నది ఉంది కదా. అందులో దేవుడు మాకు ఇచ్చిన వరం ఏంటంటే 2 హిట్ ఇచ్చారు. సూపర్ హిట్లు అయ్యాయి అవి. నేను ఇది మనం రమేష్ గారి థియేటర్ హైదరాబాద్లో ఉంది కదమ్మా, అందులో ఒక డోర్లో వచ్చి పొన్నియిన్ సెల్వన్, ఇంకో డోర్లో గాడ్ ఫాదర్. మేము ఫ్యామిలీ మొత్తం అక్కడ వెళ్ళి ఉన్నాం. ఇక్కడ ఒక 10 నిమిషం, అక్కడ ఒక 10 నిమిషం నుంచి 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి చూడాలనిపించలేదు. చూసిన వాడిని కొంచెంసేపు తర్వాత 2 డోర్కి మధ్యలో ఆగి నా కన్నీరు వచ్చేస్తుంది. చెప్తున్నాను నేను, మీరు అడిగిన దానికి జవాబు. అమ్మగారు రియాక్షన్ ఏంటప్పుడు? ఆవిడ లోపల పెట్టుకునేది, నాలాగా ఎమోషన్ కాదు అది. మీరు బయటకు వచ్చేసింది అలా. అది నాకు జాబ్ కాదమ్మా, ఇది ఆవిడ జాబ్ కాదు కదా, లైఫ్ అది. నాకు లైఫ్ అండ్ జాబ్ 2 ఉంది ఇందులో, 2 ఉన్నాయి అందులో. అందువల్ల అలాగా నేను సెంటర్లో నుంచి నాకు అలా కన్నీరు వచ్చేస్తుంది. మనం పడిన కష్టానికి, మనం తీసుకొచ్చిన రూట్లో పిల్లల్ని తీసుకొచ్చిన దానికి నాకు దేవుడు ఇచ్చిన వరం. ఇప్పుడు మీరు 70 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నదానికంటే కూడా 2 పిల్లలు ఒకే రోజు సినిమా చూడడము అనే ఆనందం ఉంది చూడండి, ప్రైస్లెస్ కదా. ఇంకా ఒక అందమైన హీరో, ఒక అద్భుతమైన డైరెక్టర్ కదా. దీని కూడా ఎంత బాగా చెప్పారండి, నిజంగా ఎంత బాగా చెప్పారు. అలా రిసీవ్ చేసుకోవడం, మోహన్ గారికి తన మీద ఎంత నమ్మకం ఉందో, తన తీసుకునేటువంటి డెసిషన్స్ ఎంత ప్రాపర్గా రీచ్ అవుతాయనేటువంటి నమ్మకం ఉందో, తన 2 పిల్లల్ని కూడా పబ్లిక్ అలాగే గర్వం అనేది ఉండదుమా. నేను సినిమా వాళ్ళకి చెప్పవలసిందంతా ఒకటే పాయింట్, మీకు ఫస్ట్ డెలివరీ అవుతుంది, మీరు ఆడ మగ ఎవరైనా పర్లేదు, డెలివరీ అవుతుంది. బిడ్డ చాలా అందంగా ఉంది, చాలా గొప్ప అందంగా ఉంది, సంతోషపడుతున్నాం. నెక్స్ట్ డెలివరీ అవుతుంది, ఓ కళ్ళు లేకుండా, ఒక చెయ్యి లేకుండా, ఒక అది లేకుండా, ఇది లేకుండా, కంటే కొంచెం కలర్ తక్కువైనా మీకు ఒప్పుకుంటారు? అది తీసుకోవాలి. ఏం బిడ్డ ఎంత అందంగా ఉందో అదే అందం నెక్స్ట్ బిడ్డ కూడా రావాలని మనం అనుకుంటాం. అది రావాలి, దానికి కష్టపడాలి. కానీ మీరు ఒక బిడ్డ బ్రహ్మాండ కన్నా అనే గర్వంతో ఉంటే నెక్స్ట్ది వేరే విధంగా ఉంటుంది. ప్రొడక్షన్ చెప్తున్నాను నేను. సక్సెస్ని దాంతో వదిలేయాలి, తల మీద పెట్టుకోకూడదు. ఆ గర్వాన్ని తల మీద తీసుకుంటే నెక్స్ట్ వేరే రూట్కి వెళ్ళిపోతాం మనం. బట్ ఒక మాట అంటారు కదా, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కుంగిపోకుండా పొంగిపోకుండా ముందుకు వెళ్ళాలి అనేది. ఫెయిల్యూర్లు వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఏంటి తప్పు ఆలోచించుకోవాలి. ఏం చేశాను నేను చేసిన తప్పేంటి, అది అర్థం చేసుకుంటే నెక్స్ట్ సరిపోతుంది. అర్థం చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తుంటాం. ఇప్పుడు 2 అబ్బాయిలు, 2 ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఒకరు డైరెక్టరు, ఒకరు ఆర్టిస్టు, హీరోగా చేసిన తర్వాత పాప రోజా గారు డెంటిస్టు, RRR ఉన్నారే మీ ఇంట్లో. నాకేదో ఇది వెదకాలే, అది జాతకం చూడాలి, ఇవన్నీ అనిపించలే. మనకు పిలిచేదానికి అందంగా ఉందా పెట్టుకుంటా అనిపించింది ఇవి. నేను కూడా రవి అనే దానికి ఏదైనా హీరో పేరు పెడదామని చెప్పి అనుకున్నారు, అందరు చెప్పారు. ఒకటి రవి ఉంది కాదండి, వేరే ఏదైనా పేరు అయినా కొంచెం చేరుస్తామా అన్నారు. నేను ఒకటే చెప్పాను, మనం పెట్టకూడదు, ఆడియన్స్ పెట్టాలి.
అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అలా జయం రవి అయిపోయారు వాడు జయం రవి అయ్యాడు కదా. ఇది ఆడియన్స్ పెట్టింది, నేను పెట్టలే. నేను అనుకున్నానా మోహన్ రాజా డైరెక్టర్ని, నాకు వస్తుంది. అందువల్ల వస్తుంది. మీరు కరెక్ట్గా ఉంటే, మీరు పర్ఫెక్ట్గా ఉంటే, మీరు అన్ని విధాలుగా సిన్సియర్గా ఉంటే మీకు అన్నీ వస్తుంది. అది సిన్సియారిటీ మీకు తగ్గేటప్పుడు అన్నీ తగ్గిపోతుంది అంతే. నిజంగా ఆ సిన్సియారిటీ అనేది మిస్ అయినప్పుడు, సిన్సియర్గా ఎందుకు ఉండాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు ఆ వచ్చేటువంటి ఆనందం, ఆ సంతృప్తి అనేది, అది దానికంటే సంతోషం ఏముంది? మీకు ఒక వీడిని ఈ రూట్లో తీసుకొస్తున్నాను అనేటప్పుడు వారి పేరు వచ్చేటప్పుడు దానికంటే ఆనందం ఏమేముందమ్మా? లేదు. ఒక డైరెక్టర్గా వీడిని తీసుకొస్తున్నాం, వీడు వచ్చే నేచర్కి వీడి డైరెక్షనే కరెక్ట్ అనుకునే టైంకి అది కరెక్ట్గా వస్తుంది. వీడి నేచర్కి హీరోగా వస్తే బాగుంటుంది అనుకుంటే మీకు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. బావమరిది మాణికొండ అని ఒక ఊరిలో షూటింగ్ చేస్తున్నాను. మాణికొండ, అందులో జయసుధా గారి ఇల్లు, అందులో రవి యాక్ట్ చేస్తున్నాడు. చిన్న కుర్రాడు, 12 ఏళ్ళు అప్పుడు యాక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ షాట్ డైలాగ్ ఉంది. సరే నా కొడుకు కదా, ఏం ప్రొడ్యూసర్ అయినా కొడుకు ఎలా చేస్తాడో ఏంటన్నది కొంచెం ఉంటుంది. అప్పుడు ఆంజనేయ గారు అని చెప్పేసి నా మేనేజర్ ఆయన ఉన్నారు. నేనేం చేశానంటే, అయ్యో చేయకపోతున్నాడు డైరెక్షన్, వాడు శరత్ డైరెక్టర్ మా ఫ్రెండ్, ఆడు చేసుకుంటున్నాడు. ఈ చూడలేక నేను చాలా దూరం వెళ్ళిపోయాను. ఫస్ట్ టేక్ చేస్తున్నారు, నేను దూరంగా వెళ్ళిపోయాను, ఎందుకు మనకు టెన్షన్ అయిపోతుందని. టేక్ అయిన తర్వాత నేను ఆంజనేయ గారిని చెప్పాను కదా, ఆయన వచ్చారు. ఏమండి అన్నారు. ఏంటండి అన్నాను. బా ఏం చేశాడండి మీ వాడు, ఫస్ట్ టేకే ఓకే అండి అన్నాడు. ఎంత ఆనందం వచ్చింది కదా. అవును, చెప్తున్నాను మాయ్. అది అప్పుడు ఆ రోజు నాకు అంత టెన్షన్ నాకు. హనుమాన్ జంక్షన్ చేసి డైరెక్షన్ ఇస్తున్నాను, వారు కావాల్సిందా చేస్తున్నాను. ఒక ఆర్టిస్ట్కి డబ్బు ఇచ్చి కన్ఫర్మ్ చేశాను. ఆయన చేసి ఇదంతా చూసేటప్పుడు టోటల్గా కొత్తగా డైరెక్ట్ అయిపోతున్నాడు. ఈయన ఉంటే ఆయనకి ప్రాబ్లం అవుతుందని నేను ఆల్రెడీ ఊహించుకున్నాను. ఊహించుకుని ఏం చేశాను, మనవాడు తప్పు అయిపోతుంది, వాడికి ఇది వర్కౌట్ కాదు. మళ్ళీ ఆ ఆర్టిస్ట్కి చెప్పేసి, బాబు నెక్స్ట్ కలుద్దాం వచ్చేసాను. డబ్బు ఇస్తాడా లేదా అనేది కాదు, నమస్కారం పెట్టేసి, నా వాడు కొత్తగా చేయబోతున్నాడండి, వాడు హ్యాపీగా ఉన్నాయి. రాజాకు ముందే చెప్పేశాను, నాన్న నువ్వు పెట్టుకున్నావంటే నీకే టెన్షన్ పెరిగిపోతుంది నాన్న, మనకు కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటాం అని తిరిగి వచ్చేసాను. ఆ డబ్బు చూసి ఉంటే వీడు పాడైపోయి ఉంటాడు. కెరీర్లో ఎఫెక్ట్ పడేది కదా. యాక్సెప్ట్ చేశాడు అక్కడ, ఆ హీరో కూడా యాక్సెప్ట్ చేశారు. మరి చేయకపోతే ఎలాగ? నేను ఎలాంటి మనిషిని తెలుసు కదా, నేను ఏంటని తెలుసు కదా. బట్ మీరు అనుకున్నట్టుగా హనుమాన్ జంక్షన్ సూపర్ హిట్ అయింది, దానికి పెట్టిన పేరు కూడా ఎంత గొప్ప పేరు వచ్చిందండి, ఎంత గొప్ప పేరు. ఎంత వేణు కానీ, ఇది జగవతి బాబు కానీ, అర్జున్ కూడా నేను చెప్పాను. అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అర్జున్ పిలిచాను. అర్జున్ నాకు చెప్పింది ఏంటంటే, 6 సంవత్సరం అయింది సార్, నన్ను పోయి తెలుగులో తీసుకొస్తున్నారు ఏంటండి అన్నాడు. అది నేను చూడాలి, అది నాకు నేను చూసుకుంటాను, నీకెందుకు అర్జున్, నువ్వు రామా చేద్దాం అన్నాను. వచ్చాడు, చేశాడు. చెప్తున్నాను ఎంత పెద్ద ఇటం. సో ఇప్పుడు మోహన్ గారు, నాకు ఒక చిన్న డౌట్. మీరు రీమేక్ సినిమాలు మీకు తగ్గట్టుగా మీరు తీసుకొని చేశారు కదా, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, మల్టీలింగ్వల్ సినిమాలు, ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ రీమేక్లు చేయాల్సిన అవసరం, వాటిని డబ్బింగ్లు చేయాల్సిన అవసరం ఇవన్నీ లేదు కదా. ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ చూస్తే ఏమనిపిస్తోంది మీకు? ఇది చేంజెస్ అనేది ఉంటుంది, అది మనం ఏం చేయలేము, దానికి తగినట్టు మనం వెళ్ళిపోవాలి అంతే తప్ప అయ్యో ఇది అయిపోయిందని మనం స్ట్రగుల్ అయిపోయి అక్కడే ఉండిపోతే మనం చెడిపోతాం. ఆ చేంజెస్ అనేది ఉంటూనే ఉంటుంది.
ఎవరి దగ్గర? ఇప్పుడు 8mm, 60mm, 70mm, 35mm అని వస్తూనే ఉంది. అదేనా మనం మార్చామా? సౌండ్లో ఎన్ని మార్పులు వచ్చింది, మార్చామా? ఆడియన్స్ దగ్గర ఎంత మార్పులు వచ్చింది, మనం మార్చామా? వాళ్ళకు తగినట్టు వెళ్ళిపోవలసింది మన కర్మం. అది ఇప్పుడు ఉన్నవాడు టేస్ట్ ఏంటి? నిన్న చెప్పింది ఇలా చెప్పేటప్పుడు వీడి బుద్ధి లేదురా అంటారు. వీడి దగ్గర తిట్లు తినకుండా వీడిని సాటిస్ఫై చేయడం ఏంటన్నది మనం చూడాలి. అది మనం చేయవలసింది. మనం ఒకే రూట్లో ఉంటే అది సరిగా రాదు. దాన్ని ఎలా సక్సెస్ చేయాలి? వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు ఏం చేయవాలి అది చెప్పండి, నిన్న వదిలేసేయండి. అది కావాలి. ఎడిటర్ మోహన్ గారి దగ్గర నుంచి మేము మళ్ళీ ఒక కొత్త సినిమాని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు చేయాలని ఆశ ఉంది. కొంచెం వయసు ఎక్కువైపోయింది కాబట్టి. మీరు అనుకుంటున్నారా? అవును, అనుకుంటున్నాను. నాకు ఏం లేదు, నాకు అన్నీ నేనే చూస్తుండేవాను కదా, ఆ అలవాటు మార్చుకోలేకపోతున్నాను నేను. అందువల్ల పిక్చర్ స్టార్ట్ చేయలేక ఉన్నాను. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండేవానే కాదు, నేను హైదరాబాద్లో ఉండేవాడిని. నేను రెడీగా ఉంది, 4-5 సబ్జెక్ట్ రెడీగా ఉంది. అది కాకుండా ఇప్పుడు ఒక చిన్న మ్యాటర్ ఒకటి చేస్తున్నాను త్వరలో. ఏంటది? ఏంటంటే హిట్లర్, హనుమాన్ జంక్షన్, క్షేమంగావళి లాభంగారండి, ఈ 3 పిక్చర్ రిలీజ్ అయిపోతున్నాను. రీ రిలీజ్ చేయబోతున్నాను. అన్నీ ల్యాబ్లో రెడీ అవుతుంది. 4K చేసి, సౌండ్ కొత్తగా చేసి, పబ్లిసిటీ చేసి, ట్రైలర్ అంతా చేసి రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ ఈ రిలీజ్లు ఉంటుంది నాకు. 3 కూడా అన్నీ డెఫినెట్గా ఇప్పుడున్న ఆడియన్స్ చాలా ట్రెండ్కి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. ఎందుకంటే క్షేమాంగవల్లి గురించి చెప్పవలసిందే, ఏ కాలమైనా అది మార్పు అలా ఉంటుంది, దాని గురించి చెప్పవలసింది లేదు. హనుమాన్ జంక్షన్ వరకు మీకు తెలుసు, కామెడీ కానీ యాక్షన్ కానీ అన్ని సీన్స్లో ఇంట్రెస్ట్ కానీ సాంగ్ కానీ అన్నీ చాలా బాగుంటుంది. చిరంజీవి గారి గురించి చెప్పవలసిన మ్యాటర్, హిట్లర్ గారి గురించి చెప్పవలసిన మ్యాటర్. అందువల్ల ఈ 3 పిక్చర్ ఇంకా ఉన్నాయి, నాకు చేయవలసిన చాలా ఉన్నాయి. బట్ ఇది 3 మొదట చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఎడిటర్ మోహన్ గారి దగ్గర స్టోరీస్ అయితే ఉన్నాయి, ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకని ఆ హెసిటేషన్? ఏజ్ని పక్కన పెట్టండి, మీరు ఎందుకు హెసిటేషన్? ఇదేనమ్మా, వేరేం లేదు. నేను ఉండాలని అనుకునేవాడిని, అన్ని చోట నేను ఉండాలని అనుకునేవాడిని. నా సక్సెస్ని మళ్ళీ ఇప్పుడు నేను ఒక చిన్న తప్పు చేసి తప్పు అయిపోయింది అనుకోండి, బయట ఏమంటారంటే ఒకటే మాట అంటారు, బుద్ధి తక్కువ మనిషి, వయసు అయిపోయింది వదలకూడదు, మళ్ళీ వచ్చి మంచి పేరు చెడుపుకున్నాడు కదా అంటారు. అది నాకు కావాలా? ఇన్ని రోజు ఇంత గొప్ప పేరు తీసుకొచ్చిన వాడిని అది రాకూడదు అనుకునేవాడిని. నేను చెయ్యలేక వాళ్ళ మీద పెట్టేసి తప్పులు రాకూడదని నాకు. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుందని మీకు అనిపిస్తుంది? లేదు, నా టేస్ట్ అలాంటిది, నా వర్క్ స్టైల్ అలాంటిది. ఇప్పుడు ఇన్వాల్వ్ అవనివ్వరా? ఉంటుంది, అది కొంచెం వేరే విధంగా చేయాలి. అది థింక్ చేస్తున్నాను, చెప్పలేకపోతున్నాను, థింక్ చేస్తున్నాను. అది ఎలా చేస్తే కరెక్ట్గా వస్తుంది ఏంటన్నది. ఇప్పుడు మనం ముట్టుకున్న సబ్జెక్ట్స్ ఏది తప్పు రాదు, ఆ ప్రొడక్ట్ని బయటికి తీసుకురావడం ఉంది కదా చేసి, అక్కడ తప్పు రాకూడదు. సబ్జెక్ట్ ఓకే, అనుకున్న సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా తీసుకురావాలి కదా, దానికి నేను ఎలా చేస్తే బాగుంటుంది ఏంటన్నది థింక్ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల నాకు అది ఆ సందర్భం వస్తే డెఫినెట్గా మళ్ళీ హిట్ ఇస్తాను. డెఫినెట్గా దేవుడి దయ ఉంటుంది, ఆ బ్లెస్సింగ్స్ మోహన్ గారి మీద ఉంటాయి. అలా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ట్యూన్ చేసుకొని మరీ వస్తారని అనిపిస్తుంది. అదేనా మనం చెప్పేది ఏంటంటే, నిన్నటి సంగతి వదిలేసాలి, ఇప్పుడు ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి అది మాత్రమే చూడాలి. నేను అలాగా నువ్వు అలాగ ఉండిపో, ఇంట్లో ఉండిపో, ఎందుకు ఇక్కడ రావాలి? అది కాదు, జనాలకి ఏం కావాలి, ఆడియన్స్కి ఏం కావాలి, అది మాత్రమే మనం థింక్ చేయాలి. ఆ ఓల్డ్ స్కూల్, ఓల్డ్ జనరేషన్ థాట్స్ అవి కాకుండా అదన్నీ లేదు మా. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైనా ఇప్పుడు ట్రెండ్కి తగినట్టు చెప్పాలి. అది కూడా మార్చి చెప్పవచ్చు, అది కూడా చెప్పవచ్చు. మీకు ఒకటి చెప్తానమ్మా, ఇప్పుడు సినిమా చేసే వాళ్ళు 80%, 70% ఎక్కడో మ్యాటర్ని పట్టుకుని చేసేవాళ్ళే ఉన్నారు. ఆ ఇన్స్పైర్ లేకపోతే చేయలేరు. ఇన్స్పైర్ కావాలి, ఆ ఇన్స్పైర్ వల్ల చేస్తున్నారు.
70%, 80% పర్సనల్గా కొన్ని వచ్చేది చాలామంది తక్కువ. ఇలాగ ఇన్స్పైర్ తీసుకుని చేస్తున్నారు. ఆ ఇన్స్పైర్లో ఈ కాలానికి అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది థింక్ చేసి చేయాలి. అది మెయిన్. యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి చెయ్యకుండా ఇప్పుడు కాలానికి ఇది ఎలా చెప్తే బాగుంటుంది. ఒకటి ఏంటంటే ఒక కంట్రీకి అది బాగుంటుంది, మన కంట్రీకి అది బాగుంటుందని చూడాలి. ఆ మ్యాటర్కి మన కంట్రీకి ఎలా చెప్తే బాగుంటుందని చూడాలి. మార్పులు చెప్తున్నాను నేను. ఇప్పుడు వచ్చినటువంటి బోల్డ్ అన్ని సినిమాలు లేటెస్ట్గా టెక్నాలజీని యూజ్ చేసుకొని వస్తున్నటువంటి సినిమాలు, గ్రాఫిక్స్, యానిమేషన్ ఇవన్నీ పెట్టుకొని ఏఐని కూడా ఇంక్లూడ్ చేసుకొని వస్తున్నట్టు సినిమాలు ఇవన్నీ చూసిన తర్వాత యాజ్ ఏ ఎడిటర్గా మీకు ఏమనిపిస్తుంది మోహన్? నేను టెక్నాలజీ పెరుగుతూనే ఉంది కదమ్మా, మనకు మంచిది. ఇప్పుడు ఏంటంటే నేను హిమాచల్ ప్రదేశ్లో పోయి షూటింగ్ చేయాలనుకుంటున్నాను, అక్కడ వెళ్ళలేను, బ్లూ మ్యాట్ తీసుకుంటున్నాను, హిమాచల్ ప్రదేశ్ ప్యాన్ చేస్తున్నాను, ఎంత ఖర్చు ఈజీ అయిపోతుంది. అంటే అది ఆడియన్స్కి పోయి చేరే విధాలుగా ఉందా లేదా అని మాత్రం డిసైడ్ చేయాలి. ఇలాగ వచ్చేటప్పుడు నీ ఖర్చు తగ్గుతుంది కదా, అది ఇంట్రెస్ట్ చేయడం ఎలాగ ఏంటన్నది మనం థింక్ చేయాలి. వేరేం లేదు, ఇంట్రెస్ట్ చేయడం ఎలాగా. ఇప్పుడు సినిమాలు తీస్తున్నటువంటి దర్శకులు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, చాలా వరకు మోహన్ గారి దగ్గర వర్క్ చేసి వచ్చిన వాళ్ళే కనిపిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, వీళ్ళు ఈ మధ్య కాలంలో తీసినటువంటి సినిమాలని మీరు చూసారా? చూసాను, అన్నీ చూస్తుంటాను. నేను ఏది చూడకుండా ఉన్నాను. నేను అన్నీ ఇప్పుడు కూడా నాకు వీలైన వరకు ఏదో ఒకటి చూస్తూనే ఉంటాను. ఎలా అనిపించింది? అదే ఇప్పుడు నా రూట్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారని అనిపిస్తుంది నాకు. మీ శిష్యులుగా? అవును. ఆడియన్స్కి ఏం చేయాలో అది వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అది నాకు మరి సంతోషపడతాను. నేను అప్పుడప్పుడు చూసి నేను ఆనందపడతాను. కరెక్ట్గా ఉన్నారు, కరెక్ట్ రూట్లో ఉన్నారు అని చెప్పేసి. విశ్వాసం ఉన్న వాళ్ళు ఉంటారు, విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు. నేను దాని గురించి బాధపడను, దాని గురించి ఎప్పుడు బాధపడను. అందువల్ల అది వేరే. బట్ రూట్ కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది మనకి, ఆ రూట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, అది మెయిన్. చాలామంది ఉన్నారు మా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో 25% నా మనుషులు ఉన్నారు. అది నాకు చాలా సంతోషం. అన్ని విధాలుగా నన్ను మరవలేక, నా మీద చెప్పలేక, బయట చెప్పలేక, మోహన్ గారి శిష్యులమని చెప్పుకోలేకనా? ఎందుకని చెప్పలేకపోతున్నారు? ఏదేదో ఉంటుంది చెప్తున్నాను. దాని గురించి బాధపడుతుందా? ఈగో ఉంటుంది కదా. ఎప్పుడు డబ్బు వచ్చేటప్పుడు ఆ మార్పు ఉంటుంది ఎవరి దగ్గరైనా సరే. అప్పుడు దాకా ఒక మాదిరి ఉంటారు, డబ్బు వచ్చిన తర్వాత ఒక మాదిరి ఉంటుంది. అది అందరికీ ఉండేది. అది మనం ఏం చేయలేము. మనం కొందరికి ఉండకపోవచ్చు, మ్యాక్సిమం పీపుల్కి ఉంటుంది. నా దగ్గర లేనిది అది ఒకటే. డబ్బులు వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు ఒకటే ఉంటాను. ఆ మార్పే ఉండదు నా దగ్గర. ఒక పిక్చర్ హిట్ అయితే గర్వం పడను నేను. హిట్ కష్టపడిన దానికి ఫలితం. ఓకే, నెక్స్ట్ రెడీ అయిపోవాలి కదా.